భారతీయులందరికీ శ్రీమతి మాధవిలత నమస్కరించి తన విన్నపాన్ని మీ వరకు చేర్చాలనుకుంటోంది. జూలై 24, 2025 సంవత్సరంలో బంజారా హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ 12 ఒక చిన్న బస్తీ వాళ్ళు మొక్కుకునే 100 సంవత్సరాల నుంచి వస్తున్న గ్రామదేవత పెద్దమ్మ తల్లి గుడిని కొనుగొట్టడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఎక్కడో వెళ్ళిపోయారు. ఆ రోజు నేను, నాతో పాటి ఎంతో మంది బస్తీ స్త్రీ శక్తి నారీమణులు కలిసి మేము వర్షంలో తడుచుకుంటూ ఆ రోడ్ల మీద కూర్చొని మా ఒక భక్తి శ్రద్ధలను ఈ గుడిని కూల్చొద్దండి అయ్యా అని ఎంతో ప్రాధేయపడి విన్నపించినా కూడా అటు ఎంఆర్ఓని కలవనివ్వలేదు. ఆవిడ స్త్రీ ఉండి కూడా మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు. రాత్రి 8-8:30 ప్రాంతానికి పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి జబర్దస్త్గా ఎత్తి మమ్మల్ని మా బళ్లల్లో వేసి పంపించేయడం జరిగింది. నిన్నటి రోజున అంటే జూలై 25వ తారీఖు నేను ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకి కావాల్సిన కొన్ని సహాయ సహకారాలు ఇదివరకు అందిస్తానని చెప్పడం చేత అక్కడికి వెళ్ళడం జరిగింది. నాకు నిన్న రాత్రి నుంచి విపరీతమైన జ్వరం. నాకు ఒక 24 గంటల సమయం కావాలి. కానీ అంతవరకు ఆ బస్తీలోని స్త్రీలు నిరుపేదలు కనీసం అమ్మవారి దర్శనానికి కూడా నోచుకోకుండా వాళ్ళని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ఎంతో మంది హైందవులు, భారతీయులు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే మహానుభావులు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. దయచేసి నేను కింద పంపించే లొకేషన్కి మీరు వెళ్ళి కనీసం అమ్మవారి దర్శన భాగ్యం అన్నా వాళ్ళకి ఇప్పించండి. పాపం ఆ పేద బస్తీ అడిగింది ఏం తెలుసా? 80 నుంచి 100 గజాల స్థలం మాత్రమే. ఈ క్రూర రాజకీయంలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే శక్తి ఉంది, కానీ ప్రభుత్వానికి, సర్కార్కి, కాంగ్రెస్ ఒక 80 నుంచి 100 గజాలు 100 సంవత్సరాల పాత పొలిమేరు దేవతకి ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. ఒక పేదవాడిని సహాయపడిన అలాంటి వాళ్ళని రైటిస్ట్ అని కొంతమంది, రైట్ వింగ్ అని కొంతమంది, మతాలను రెచ్చగొడుతుందని కొంతమంది ఇష్టం వచ్చినట్టు నేరారోపణ చేస్తారు. కానీ ఒక హిందువా, ఒక ముస్లిమా, ఒక క్రిస్టియనా, ఒక సిక్కా, ఒక జైనాకు సంబంధం లేదు. ఒక బీదవాడు రాజకీయ నాయకుడు ఎదురు చేస్తాడని బతకడు. ఎవరు ఎలా అన్యాయం చేసినా తనకి ఆ పరమాత్ముడు, ఆ భగవంతుడే తనకు కేవలం న్యాయం చేస్తాడు ఏదో ఒక రోజు వచ్చి అని ఒక ఆశతో ఎదురు చూస్తాడు. అదే ధర్మం, అదే ఒక భక్తి, పేదవాడి భక్తి. దయచేసి హైందవులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దయచేసి రేపు నేను వచ్చే లోపల అక్కడ వాళ్ళకి ధైర్యాన్ని, సహాయ సహకారాలను అందించమని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. దీన్ని రాజకీయం చేయొద్దండి. ఇది నాకు రాజకీయం కాదు. ఇది కేవలం భక్తి. ఒక బస్తీని ధైర్యంగా వాళ్ళ భక్తిని వాళ్ళకి అందింపజేయాలని ఒక తపన. జై బోలో భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్.